హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో క్రిస్పీ పొటాటో ఫ్రై అని తయారీ విధానం చూద్దామండి. ముందుగా 1/2 కిలో ఆలు తీసుకోవాలండి. దాన్ని పీల్ చేసేసి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ అంత పసుపు, 1/2 స్పూన్ అంత ధనియా పౌడర్, ఒక 1/2 స్పూన్ అంత సాల్ట్, 1 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక స్పూన్ బియ్యం పిండి. ఇది క్రిస్పీ పొటాటో ఫ్రై కదండి, బియ్యం పిండి వేస్తే కొంచెం క్రిస్పీగా అవుతుంది. ఒక 1/2 స్పూన్ శనగపిండి, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకోవాలండి. మనకి వాటర్ యాడ్ చేసేది ఉండదండి, ఎందుకంటే పొటాటో నుంచి ఇట్లా కలుపుతుంటే వాటర్ వస్తుంటుంది. సో దాంట్లోనే సరిపోతుందండి. దీనికంతా బాగా పొటాటోకి అంతా ఈ మసాలా మొత్తం బాగా పట్టించేసేయాలి. ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలండి. ఇలా మనం బాగా మిక్స్ చేసి పెట్టుకున్న పొటాటోని ఒక్కొక్కటి ఇలా వేసేసేయాలి. ఇలా అన్నీ వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది ఒక 5 మినిట్స్ ఇలానే ఒకే పక్కనే ఫ్రై అవ్వాలి. తర్వాత మనం తిప్పేసుకుందామండి. ఇదే మెథడ్లో క్రిస్పీ అరటికాయ ఫ్రై కూడా మన ప్రీవియస్ వీడియోలో ఉందండి, వెళ్ళి చూడండి. ఇది ఒక 5 మినిట్స్ తర్వాత మెల్లగా ఒక్కొక్కటి ఇలా తిప్పుతూ ఉండాలండి. ఇంకో సైడ్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇంకొక సైడ్ మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఎంత క్రిస్పీగా కనిపిస్తుందో. దీన్ని ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం మీడియం టు లోలో అడ్జస్ట్ చేసుకోవాలండి ఫ్లేమ్ని. చూడండి ఇంకొక పక్క కూడా బాగా ఫ్రై అయిపోయింది. 2 సైడ్స్ బాగా ఫ్రై అయిపోయిందండి. ఎప్పుడు ఒకటే వెరైటీ కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. రసం రైస్కి, సాంబార్ రైస్కి ఇంకా బెస్ట్ కాంబినేషన్ అంటే పెరుగన్నం కండి చాలా బాగుంటుంది. సైడ్ డిష్ అయితే చాలా బాగుంటుంది పెరుగన్నంకి, పులిహోరకు కూడా. కానీ ఇలా చేసుకుంటే అయితే పెరుగన్నంకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అయిపోయింది, ఇంకా ఆలు కూడా ఉడికిపోయింది. లాస్ట్కి ఇలా కొత్తిమీర కట్ చేసుకొని వేస్తే బాగుంటుందండి. లాస్ట్కి కొత్తిమీర యాడ్ చేస్తే చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందండి, టెంప్టింగ్గా ఉంది చూడడానికి కూడా. చాలా బాగుంటుందండి. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. మనం చేసేదే సింపుల్గా ఉండడానికే చేస్తాము. ఎక్కువగా మనకి హడావిడి లేకుండా కుకింగ్ గురించి సింపుల్గా ఉండే రెసిపీసే మనం చేసుకుంటాం. హడావుడి లేకుండా ఒక మంచి సింపుల్ ఈజీ రెసిపీ అండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. చూస్తున్నాను కానీ లైక్స్ చేయట్లేదండి, ప్లీజ్ లైక్స్ చేయండి. అలానే కొత్తగా ఎవరన్నా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్.